ఇప్పుడే జీ5 యాప్ డౌన్లోడ్ చేయండి. చూడండి మీ ఫేవరెట్ టీవీ షోస్ ఎప్పుడైనా ఎక్కడైనా. మీకోసమే ఎదురు చూస్తున్నాను నాయనా. మీ చేతుల మీదుగా ఈ మంగళధరణ కానివ్వు. ఏంటమ్మాయి గారు ఆ తాళిని అలా చూస్తున్నారు? ఇంతకుముందు ప్రత్యక్షంగా పరోక్షంగా 2 సార్లు ఈ తాళి నా గుండెల మీద పడినా ఆ అనుభూతి నాకు తెలియలేదు. ఇప్పుడు తెలిసింది నాకు. థ్యాంక్ యూ రైస్ పీస్. థ్యాంక్ యూ ఎందుకు అమ్మాయి గారు? ఆయుష్మాన్ భవ. నిండు నూరేళ్ళు పిల్ల పాపలతో ఆయుర ఆరోగ్యాలతో సంతోషంగా ఉండాలి. ఆ దేవుడి ఆశీస్సులు కూడా మీకు కలగాలని మనస్ఫూర్తిగా దీవిస్తున్నాను. పింకీ, రాజు, నాన్న అత్తయ్య దీపక్ గుడికొచ్చారు. మన వాళ్ళ కంట పడితే అంతే సంగతులు. నువ్వేంటమ్మా ఇక్కడ? అది రేపు రిజల్ట్స్ వస్తాయి కదా, మంచి మార్కులు రావాలని దేవుణ్ణి కోరుకోవడానికి వచ్చాను పెద్దనాన్న. పింకీ వాళ్ళ పెద్దనాన్న. జై శ్రీరామ్, జై శ్రీరామ్. అమ్మ పింకీ, మంచి మార్కులు దేవుణ్ణి కోరుకుంటే రావు, బాగా చదువుకొని ఎగ్జామ్ రాస్తే వస్తాయి. హారతి తీసుకో. వెళ్దామా చంద్ర? వెళ్దాం పదమ్మా.
పదండి అమ్మాయి గారు, బయలుదేరదాం. తొందరగా తీసుకురా. అమ్మా, ఆకలేస్తుందమ్మా. ఉదయం నుంచి ఏమీ తినలేదు. ఇంకెంతోసేపు లేదు ధనాలు. మీరు పూజకన్ని ఏర్పాట్లు చేసుకున్న తర్వాత చంద్రుని జల్లెళ్ళలో చూసి నీటిని చంద్రుడికి సమర్పించాలి. అదే జల్లెళ్ళలో అల్లుడిని చూశాక అల్లుడి శ్రేయస్సు ఆయుషు పెరగాలని దేవుణ్ణి కోరుకుని హారతిస్తాం. అప్పుడు అల్లుడు గారు నీకు నీళ్లు తాగించడంతో ఉపవాసం పూర్తయిపోతుంది. ఆ తర్వాత మీ ఇష్టం వచ్చినట్టు తినచ్చు. ప్రతి ఇంట్లో భర్త భార్య కోసం, కుటుంబం కోసం సంవత్సరం అంతా కష్టపడుతూ ఉంటాడు. అలాంటి భర్త దీర్ఘాయుషు కోసం భార్యలు ఒక్కరోజు కూడా పూజలు చేయలేకపోతే ఎలా ధనాలు? నువ్వు చెప్పినట్టే చేస్తామమ్మా. 10 వారాలు మనం వెళ్ళి ఆ ఏర్పాట్లు చేసుకుందాం. అలాగే అక్క. ఈ ధనాలు పూజలు జల్లులని నన్ను కట్టుబడేసేలా ఉంది. అంతవరకు మనం పెగ్గేయకుండా ఉండలేం. ఇది పూజకి ఏర్పాట్లు చేసుకునేలోపు నా పూజా కార్యక్రమం చేసుకుని చేస్తే సరిపోద్ది. ఏమయ్యో, నేను కూడా పూజ చేసి నా మొగుడిని జల్లెళ్ళు చూసుకోవాలి. అలాగే ముచ్చాలు. అందరి భార్యలు వాళ్ళ భర్తల భద్రత కోసం, దీర్ఘాయువు కోసం పూజలు చేస్తున్నప్పుడు మరి నా కొడుకు కోసం కూడా అమ్మాయి గారు పూజ చెయ్యాలనుకుంటారు కదా. ఎలాగైనా సరే అమ్మాయి గారి చేతే పూజ చేయించాలా. అమ్మాయి గారు ఈ ఇంటికైనా రావాలి, లేదంటే నేను ఆ ఇంటికైనా వెళ్ళాలి. నేను అక్కడికి వెళ్తే పెద్దయ్య గారికి నచ్చదు. అమ్మాయి గారు ఇక్కడికి వస్తే అమ్మ ఊరుకోదు. ఏం చేయాలి? అమ్మాయి గారు పాపం అమ్మాయి గారు. ఈరోజు పెళ్ళైన వాళ్ళందరూ తమ భర్తల కోసం కరవా చౌత్ చేసుకుంటూ ఉంటారు. కానీ అమ్మాయి గారికి పెళ్ళైనా కూడా కరవా చౌత్ చేసుకోవడం కుదరదు. అందుకే ఫీల్ అవుతున్నట్టున్నారు. మనం మాత్రం ఏం చేయగలం మందారం? ఒకింట్లో అయినా వీళ్ళిద్దరి పెళ్లిని అంగీకరించేలా అయితే ఏదో ఒకలా చేసుండొచ్చు. కానీ ఇరు కుటుంబాల్లోనూ అంగీకరించడం లేదు. అమ్మాయి గారు రాజన్నల మంచి మనసుకి ఆ దేవుడే తోడుగా ఉంటాడు చిన్నమ్మగారు. జీ5 యాప్ డౌన్లోడ్ చేసి అన్ని ఎపిసోడ్స్ పూర్తి ఉచితంగా చూడండి.